ప్రెజెంట్ మేజర్ ఇష్యూ ఏమిటంటే నుంచి దూరం నుంచి చూస్తే మోటార్ సైకిల్లో వాళ్ళు ఏం చేశారో ఇక్కడ ఫుల్ సస్పెన్షన్ క్యాప్ ఉంది. దీనికి చూడండి, ఇక్కడ చూడండి ఫుల్ బ్లాక్ ఉంది, ఇంకో సైడ్ ఏమో నార్మల్ కలర్లో ఉంది. ఎంత ఆయిల్ వీళ్ళు పోష. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ హరీన్. నాకు ప్రజెంట్ మేజర్ ఇష్యూ ఏమిటంటే ఫ్రంట్ టైర్ వచ్చేసి అవుట్ ఆఫ్ మోటార్ సైకిల్లో నేను రోలాండ్ చైన్ స్ప్రాకెట్ కిట్ కొత్తది చేంజ్ చేయాలని వెళ్ళాను. ఆ తర్వాత వారు ఫ్రంట్ ఫోక్ ఆయిల్ కొంచెం వీక్ అయింది, చేంజ్ చేయాలన్నారు. చేంజ్ చేశారు, అంత కొత్తది చైన్ కూడా ఫిటప్ చేశారు, ఆల్ ఫైన్. మళ్ళీ లేటర్ ఏమైంది, నేను హైవేకి తీసుకొని వెళ్ళేటప్పుడు ఒక చిన్న ప్యాత్ హోల్ వచ్చినా కానీ 1 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ ప్యాత్ హోల్ వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా నాకు బ్యాక్ బౌన్స్ అవుతానికి వీల్ అలైన్మెంట్ సరిగ్గా చేయలేదంటే ప్రాబ్లం అవ్వాలా. కానీ మీరు కేరళ రైడ్కి ముందు మీరు చూసింటారు, నేను ఫ్రంట్ వీలు బ్యాక్ వీలు 2 వీల్ అలైన్మెంట్ బ్యాలెన్సింగ్ అన్నీ చేశాను నేను. కానీ ఆ తర్వాత కూడా ఇదే ప్రాబ్లం వచ్చిందంటే సయ్యద్ని అడిగినప్పుడు ఏం చెప్పాడు, లేదు బ్రో ఆయిల్ ఎంత వేసినారో నాకు తెలీదు, నేను అక్కడున్న సీనియర్ టెక్నీషియన్ సతీష్ని అడిగితే లేదు ఎక్కువ ఆయిలే వేశాను అనేసి అని చెప్పాడు. అది 450 వేసాడా 550 వేసాడా తెలీదు. ఫైనల్గా నా ఫ్రంట్ టైర్ మాత్రం కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు అది కొత్త టైర్ మార్చాలా. నేను ఇక్కడ మా ఫ్రెండ్కి తెలిసిన హార్తిక్ బ్రో ఎప్పుడు ఇక్కడే తన వెహికల్ని మోటార్ సైకిల్ని ఇక్కడే రిపేర్కి ఇచ్చేవాడు, సర్వీసింగ్ కదా. సార్ అట్లేమన్నా ఇష్యూస్ ఉంటే నేను చెక్ చేస్తాను, మళ్ళీ మీకు ఏమన్నా ప్రాబ్లము మళ్ళీ అదే రిపీట్ అయితే తీసుకొని రండి అని చెప్పారు. సో జెన్యూన్గా ఒక మాట చెప్పాడు, ఏదంటే మీకు ఆ ఇష్యూ సాల్వ్ కాలేదంటే డబ్బులే ఇవ్వద్దు అన్నాడు. అట్లుండాలా బాయ్. హౌ యూ ఫీల్ యువర్ గరేజ్ ఈస్ ఎ వెరీ ఎమోషన్. మై మోటార్ సైకిల్ ఆల్సో ఈజ్ వెరీ ఎమోషన్ టు మీ. I am literally disappointed with your service. Just stay tuned, I'll show you what is happened, the issue. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడండి, ఆటో మోటార్ సైకిల్లో వాళ్ళు ఏం చేశారో ఇక్కడ ఫుల్ స్ట్రిప్ అయిపోయింది. అది చూడండి, దానికి ఉన్న నట్టుకున్న తీతే స్ట్రిప్ అయిపోయింది. అది పక్కన ఇక్కడ కూడా చూడండి, ఫుల్ గన్ యూస్ చేసి స్ట్రిప్ చేసేసారు మొత్తము. ఇప్పుడు ఫుల్ చెక్ చేస్తున్నారు నాకు. టైర్ చూడండి, ఇక్కడ నుంచి దూరం నుంచి చూస్తే మీకు ఇక్కడ స్టెప్గా కనపడుతుంది ఫుల్. ఇప్పుడు ఆ టైర్ మొత్తమే స్పాయిల్ అయింది. నేను ఫ్రంట్ టైర్ చేంజ్ చేయాలి ఈ ఇష్యూ చూసిన తర్వాత. క్యాప్ ఉంది కదా, ఈ లెఫ్ట్లో ఉన్నది మాత్రం ఎంత ప్లెయిన్గా ఉంది చూడండి. ఇది మాత్రము రైట్లో ఉన్నది మాత్రం చూడండి ఒక బొప్పు చిలాగా అయిపోయింది. ఎందుకంటే ఈ అవుట్ ఆఫ్ మోటార్ సైకిల్ వాళ్ళు ఒక సైడ్లో ఉన్న ఆయిల్ అనేది ఎక్కువ వేసేసారు. ఇప్పుడు నేను కింద పెడతాను, దీనికి చూడండి, ఇక్కడ చూడండి ఇట్లా ఆడుతుంది. ఇది మాత్రం చూడండి ప్లెయిన్గా ఉంది, ఇది మాత్రం ఇలా ఆడుతుంది. ఎందుకంటే ఇక్కడ బొప్పు వచ్చేసింది అది. సో దీనివల్ల కంప్లీట్గా నాకు టైర్ మొత్తమే డ్యామేజ్ అయిపోయింది. అది మొత్తం చూడండి, ఆయిల్ చేంజ్ చేశాను అన్నారు. ఒక సైడ్ ఏమో ఆయిల్ ఫుల్ బ్లాక్ ఉంది, ఇంకో సైడ్ ఏమో నార్మల్ కలర్లో ఉంది. ఇది చూడండి మీరు. ఐఎమ్ రియల్లీ సారీ టు సే ద వర్స్ట్ సర్వీస్ డన్ బై అవుట్ ఆఫ్ మోటార్ సైకిల్. You didn't even call me even though I told the issue, but I am really scared. Even if I give my motorcycle again you will make some another new issue. That's why one of my friend has suggested me here to come. So now I am checking on it. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మీరు, ఫుల్ ఫ్రీ అయిపోయింది. అక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్స్ మాత్రము ఒకదాన్ని లూజ్ ఉంది మైన్యూట్, బట్ ఇక్కడ మాత్రం చూస్తే కంప్లీట్గా ఫ్రీ అయిపోయింది. చూడండి, తన మెజర్మెంట్ తీస్తున్నాడు, జస్ట్ ఫ్రీగా వచ్చేస్తాను. అందుకే నాకు ట్యాప్ అండ్ నాయిస్ ఎక్కువ వినబడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసారా, ఇక్కడ ప్రజెంట్ ఏరా అంటే మనకి ఆ ట్రేలో నుంచి మొత్తం ఆయిల్ తీసాము. ఆ ట్రే నుంచి అక్కడ ఉన్న ట్రే ఉంది కదా, దాని నుంచి ఆయిల్ నా 2 ఫ్రంట్ బోత్ షాక్ అబ్జార్బర్ల నుంచి ఆయిల్ తీసి ఈ క్యాన్లో
అంటే ఈ 1 లీటర్ క్యాన్లో ఎంత ఆయిల్ వీళ్ళు పోసారంటే మీరు ఇక్కడ చూడొచ్చు ఆల్మోస్ట్ 800 ml, ఆల్మోస్ట్ 1 లీటర్ పైనే ఉన్నది. అంటే ఇంత ఆయిల్ పోసిన వల్లనే నాకు ఆడ ఫ్రంట్ మొత్తం సాకెట్ జార్స్ కూడా ఫుల్ డ్యామేజ్ అయ్యి అది ఎక్కువ టైర్కి డ్యామేజ్ అయిపోయి టైర్ ఖచ్చితంగా మార్చాల్సిందే, ఎందుకంటే ఎక్కువ వాబ్లింగ్ వస్తుంది. ఇలాంటి వీడియోస్కి చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి ఇష్యూస్ వస్తే ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ వస్తే నేను శ్రీధర్ నంబర్ ఇక్కడ డ్రాప్ చేసి ఉంటాను. సో చూసుకోవచ్చు. అది ఒక చిన్న షాపే, బట్ ఆన్ టైం మనకి చేసి ఇచ్చేస్తారు. సో మరొక వీడియోలో నేను కలిసేంత వరకు, అంటిల్ దట్ నేను మీ హరిన్ సైనింగ్ ఆఫ్.